అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కంటిన్యూ అవుతుంది. ఇప్పటిదాకా వచ్చిన ఫలితాల్లో హస్తందే పై చేయిగా నిలిచింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ పార్టీ మద్దతుదారుని భారీగా గెలిపించుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా మూడో విడతలో 539 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 186, బీఆర్ఎస్ 54, బీజేపీ 3, ఇతరులు 28 మంది విజయం సాధించారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కంటిన్యూ అవుతుంది. ఇప్పటిదాకా వచ్చిన ఫలితాల్లో హస్తందే పై చేయిగా నిలిచింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ పార్టీ మద్దతుదారులను భారీగా గెలిపించుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా మూడో విడతలో 539 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 186, బీఆర్ఎస్ 54, బీజేపీ 3, ఇతరులు 28 మంది విజయం సాధించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. సందీప్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగినటువంటి మూడవ దశ పోలింగ్ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కూడా ఇంకా కొనసాగుతున్న సిచ్యువేషన్ ఉంది. ఇటు నల్గొండ కావచ్చు, సూర్యాపేట, అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా, 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఏదైతే 437 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరిగింది. కౌంటింగ్ ప్రక్రియ కూడా ఇంకా కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. అయితే ఇప్పటి వరకు అయితే కొన్ని ఫలితాలు కూడా రావడం జరిగింది. అందులో ఏదైతే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి బలపరిచినటువంటి అభ్యర్థులు అయితే విజయం సాధిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి ధీటుగా కూడా ఇటు కొన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కొన్ని స్థానాల్లో గెలుస్తున్నారు. దీంతో పాటు ఇటు ఏదైతే చౌటుప్పల్ మండలానికి సంబంధించి దాదాపుగా ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాల ప్రకారంగా దాదాపుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలిచినప్పటికీ ఇటు బీఆర్ఎస్ అలాగే బీజేపీ కూడా దాదాపుగా 4 స్థానాల్లో ఇప్పటికే సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా మాజీ ఎమ్మెల్యే ఏదైతే కుస్తుంల ప్రభాకర్ రెడ్డి సొంత గ్రామం అయినటువంటి ఆ విలేజ్ లో కూడా ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితం ప్రకారంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి గెలుపొందడం జరిగింది. అయితే ఇటు హుజూర్ నగర్ నియోజకవర్గం అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇన్ఛార్జి కూడా లేకపోతే కూడా అక్కడ బీఆర్ఎస్ సంబంధించి కొన్ని మండలాల్లో ఇటు ఏదైతే హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి 7 మండలాల్లో దాదాపుగా ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 15 గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించడం జరిగింది. అటు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు దాదాపుగా 50 స్థానాల్లో కూడా ఇప్పటి వరకు విజయం సాధించారు. ఇటు సిపిఎం కి సంబంధించి కూడా ఒక స్థానంలో గెలిచినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఇటు నారాయణపురం కావచ్చు, ఇటు చౌటుప్పల్, ఈ 2 మండలాలకు సంబంధించి మునుగోడు నియోజకవర్గ పరిధిలో ఉంటుంది కాబట్టి స్థానికంగా ఉండేటువంటి ఇక్కడ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన ప్రచారం కూడా నిర్వహించడం జరిగింది. కానీ ఈ 2 మండలాలకు సంబంధించి చౌటుప్పల్ మండలంలో బీజేపీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని చోట్ల బీజేపీ అభ్యర్థులు ఇప్పటి వరకు అయితే గెలుపొందడం జరిగింది. అయితే ఏదైతే చౌటుప్పల్ మండలంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలకు సంబంధించినటువంటి బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుస్తూ వస్తున్నారు. కానీ పైచేయి మాత్రం కాంగ్రెస్ పార్టీదే
కనిపిస్తుంది. మరికొన్ని మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా ఇంకా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ ఏదైతే చౌటుప్పల్ మండలంలోని మార్కాపురం అనే విలేజ్ ఏదైతే ఉందో ఆ గ్రామ పంచాయతీకి సంబంధించి అక్కడ పోటీ చేసిన అభ్యర్థులు కూడా బలమైన అభ్యర్థులు కావడం, భారీగా కోట్లల్లో ఖర్చు పెట్టిన సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే అక్కడి నుంచి హైదరాబాద్ కు దగ్గర ఉంటుంది కాబట్టి ఆ విలేజ్ లో రియల్ ఎస్టేట్ సంబంధించి కావచ్చు, ఇటు ఇండస్ట్రియల్ పార్క్ కూడా అక్కడే ఉన్నది. మరోవైపు అక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థులు కూడా గట్టి మండల స్థాయిలో ఉన్న లీడర్లు కావడంతో అక్కడ పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. ప్రస్తుతం వార్డులకు సంబంధించి కూడా మొత్తం 14 వార్డులు అక్కడ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 12 వార్డులలో చెరి 6 వార్డులను గెలుపొందడం జరిగింది. మరో ఏదైతే 2 వార్డులు ఉన్నాయి, అలాగే సర్పంచ్ కౌంటింగ్ కూడా ఇంకా కొనసాగుతుంది. ఇక ఏదైతే ఇటు అడ్డగూడూరు కావచ్చు, మోత్కూరు కావచ్చు, గుండాల ఈ మండలాల్లో బీఆర్ఎస్ ఆధిక్యత కనబరుస్తూ వస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంటుంది. ఎందుకంటే అక్కడ కొన్ని ఇటు గుండాల ఇటు ఏదైతే ఆత్మపూర్ ఈ మండలాలకు సంబంధించి ఆలేరు కాన్స్టిట్యున్సీకి కిందికి వస్తున్నాయి కాబట్టి అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ కంటే తక్కువ కొద్ది తేడాతోటే గెలుస్తున్న స్థానాల్లో కనపడుతుంది. ఇటు మరోవైపు మోత్కూరు తుంగతుర్తి కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా మోత్కూరు మండలం ఉన్నది. ఆ మండలంలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి ధీటుగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థులు అయితే గెలుపొందుతున్నారు. ఎందుకంటే అక్కడ తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ పరిధిలో వస్తుంది కాబట్టి అక్కడ మందుల సామేలు అలాగే పాత కాంగ్రెస్ వర్గాలుగా ఉండడం, కొన్ని చోట్ల రెబల్ కాంగ్రెస్ అభ్యర్థులు నిలబడడం తోటి బీఆర్ఎస్ కి మాత్రం చాలా చోట్ల లాభం చేకూర్చిందని చెప్పవచ్చు. కానీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీ హుజూర్ నగర్ లో మాత్రం బీఆర్ఎస్ కు అసలు స్థానాలే రావు, మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే ప్రచారం సాగినప్పటికీ చాలా చోట్ల ఇటు ఏదైతే గరిడపల్లి కావచ్చు, నేరేడ్చర్ల, హుజూర్ నగర్ అయితే మేలచెరువు, మట్టంపల్లి, అలాగే చింతలపాలెం, పాలకవీడు ఈ మండలాల్లో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ 10 స్థానాల్లో గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ 3-4 స్థానాల్లో గెలుస్తూ వస్తున్న సిచ్యువేషన్ ఫలితాలను బట్టి అయితే తెలుస్తుంది. ఇంకా కొన్ని కౌంటింగ్ జరుగుతున్న సిచ్యువేషన్ ఉంది. కానీ పైచేయి మాత్రం కాంగ్రెస్ కే ఉన్నప్పటికీ ఎక్కువ స్థానాల్లో గెలుపొందాల్సినటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎక్కువ స్థానాల్లో గెలుపొందాలి. కానీ దానికి ధీటుగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ధీటుగానే బీఆర్ఎస్ పార్టీ అయితే 3వ దశలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ కొంత పుంజుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే మొదటి విడత ఫలితాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు పైచేయి సాధిస్తే ఇటు 2వ దశలో ఇటు భువనగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎక్కువ స్థానాల్లో గెలుపొంది 2వ స్థానానికి కాంగ్రెస్ పార్టీ పడిపోవడం జరిగింది. ఇలా కొన్ని నకరికల్ కావచ్చు, అటు తుంగతుర్తి ఈ నియోజకవర్గాల్లో, సూర్యాపేట ఈ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పైచేయిగా కొంత కొనసాగినప్పటికీ ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందిన సిచ్యువేషన్ ఉంది. కానీ 12 నల్గొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 11 నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. 2 చోట్ల నల్గొండ కావచ్చు, అటు హుజూర్ నగర్ కావచ్చు. ఇక్కడ మంత్రులుగా కొనసాగుతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోమటిరెడ్డి సొంత నియోజకవర్గం నల్గొండ మండలంలో కూడా 30 గ్రామ పంచాయతీలు ఉండగా 10 బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడం. తిప్పర్తి అదే నియోజకవర్గం కిందకి వస్తుంది కాబట్టి 26 గ్రామ పంచాయతీలు ఉంటే 6 బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది. మొత్తం 100 గ్రామ పంచాయతీలకు దాదాపుగా 35 గ్రామ పంచాయతీల వరకు బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం. ఇటు కాంగ్రెస్ పార్టీ ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా కొన్ని చోట్ల గెలుస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ ఉమ్మడి జిల్లాలో 11 మంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ఆయా నియోజకవర్గాల్లో మాత్రం కొంత బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీనిచ్చిందని చెప్పవచ్చు. 3వ దశ మూడవ విడత జరిగినటువంటి ఈ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో మాత్రం కొన్ని ఎక్కువ స్థానాల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు ఇంకా గెలుపొందుతూ వస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇంకా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. 2 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియ మొదటగా ఏదైతే వార్డు సభ్యులకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ చేస్తున్నారు కాబట్టి ఆ వార్డులది మొత్తం ఫలితాలు ప్రకటించిన తర్వాతనే సర్పంచ్ కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ మొదలు పెడతారు. కాబట్టి 1000-1200 లోపు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఫలితాలు అయితే ప్రస్తుతం వెల్లడిస్తున్నారు.
1500 నుంచి 4000 5000 వరకు ఉన్నటువంటి ఓటర్ల ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో మరో 2 గంటలు కూడా కౌంటింగ్ ప్రక్రియ పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా చాలా చోట్ల కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. 3 విడతల్లో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ దే పైచేయి ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కూడా తమ ఉనికిని మాత్రం చాటుకుందని చెప్పవచ్చు. అలాగే బీజేపీ పార్టీకి సంబంధించి కూడా కొన్ని చోట్ల బీజేపీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలుపొందించుకోవడం తోటి క్షేత్రస్థాయిలో అయితే గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీజేపీ తమ పార్టీ ఉందంటూ కూడా వాళ్ళు చూపించుకునే ప్రయత్నం అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేవలం అంటే మునుగోడు నియోజకవర్గం కావచ్చు, ఇటు భువనగిరి నియోజకవర్గం, మరోవైపు సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించి ఈ 3 నియోజకవర్గాల్లో మాత్రం బీజేపీ కొన్ని స్థానాల్లో గెలుపొంది తమ ఉనికిని అయితే చాటుకుందని చెప్పచ్చు. మొత్తానికైతే ఇంకా ఫలితాల పరంగా మాత్రం ఇంకా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది కాబట్టి రేపు అంటే అర్ధరాత్రి వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఉప సర్పంచి ఎంపికలు కూడా ఉంటాయి కాబట్టి ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కొనసాగుతున్నటువంటి లెక్కింపు ఏదైతే ఉందో అది ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రేపటి వరకు పూర్తి స్థాయి ఫలితాలు వస్తాయి కాబట్టి రేపటి వరకు ఎవరికి ఎన్ని స్థానాల్లో వచ్చాయి, అలాగే ఏ స్థానాల్లో ఏ అభ్యర్థులు గెలిచారనే విషయం పైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ జానయ్య. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.